ఏమండోయ్ ఈరోజు నేనైతే క్యాబేజీ కర్రీ చూపించబోతున్నానండి. అదైతే ఒక స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను. తాలింపు దినుసులు ఉంటాయి కదండి, మనం అన్నీ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేపించేసాను బాగాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అవి కూడా ఆనియన్ ముక్కలన్నీ బాగా వేపాలండి. కొంచెం వేపితే సరిపోద్ది, ఎక్కువ వేపక్కర్లేదు. దీన్ని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే తీసుకుని దాన్ని కూడా వేపించేసుకుని తర్వాత ఒక కరివేపాకు వేసానండి. అది కూడా కొంచెం వేగనివ్వాలి. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే తీసుకుని అది కూడా వేగించుకోవాలి. అవన్నీ లైట్గా వేగించుకుంటే సరిపోద్ది, బాగా ఫ్రై అవుతే అక్కర్లేదు. చిన్న సైజేలేండి, చిన్న సైజు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన బంగాళదుంపని వేసాను. అది కూడా కొంచెం ఒకసారి వేగనిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏమో ఇది టమాటా వేసాను. అది కూడా కొంచెం ఒకసారి బాగా కలిపెట్టేసుకుంటే కొంచెం కలుస్తుంది కదా అంతాను. కలిసిన తర్వాత ఉప్పు, సరిపడా ఉప్పు, పసుపు, మనం వాడే కూరలో వేసుకునే కారం ఇవన్నీ వేసుకుని కలుపుకుని ఒకసారి బాగా కలుపుకుని తర్వాత బాగా చిన్నగా తరుక్కున్న క్యాబేజీ ఉందండి, అది కూడా ఒక పెద్ద కప్పు, ఆ కప్పు అంతా వేసాను. వేసేసిన తర్వాత అది కూడా ఒకసారి బాగా కలుపుకుంటే కనుక అంతా కలుస్తుంది కూర అంతాను. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు అండి నీళ్లు పోసాను. నీళ్లు పోసిన తర్వాత అది కూడా ఒకసారి కలుపుకుని తర్వాత అందులోకి కొంచెం అండి ఒక చిటికెడు పంచదార అయితే వేసానండి. చిన్న గ్లాసుడు అండి, బుల్లి గ్లాసుడు పాలు కూడా పోస్తే కమ్మదనం అయితే మంచిగా వస్తుందండి. కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ కూరకి లాస్ట్ మూత పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ వస్తే చాలండి, ఉడికిపోతుంది కూర. ఉడికిన తర్వాత మూత తీసేసాను. తీసి ఒకసారి అంతా కలుపుకుని నీరైనా ఉంటే కనుక ఎగిరిపెట్టేసుకుంటే నీరు కూడా ఎగిరిపోతుంది కదండి. అప్పుడు రుచి చూసుకుని అందులో కొంచెం గరం మసాలా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉన్న కూర రెడీ అండి. పుల్కా చపాతీకి అయితే కాదు కానీ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది.